హాయ్ ఫ్రెండ్స్, ప్రజెంట్ మనము మెదక్ డిస్టిక్లో ఉన్న మెదక్ ఫోర్ట్కి అయితే వచ్చాం. సో మెదక్ డిస్టిక్ బస్ స్టాండ్ నుంచి ఇది చాలా దగ్గరగా ఉంటుంది. సో ఈ ఫోర్ట్ దగ్గరకు వచ్చిన తర్వాత మనకు వే అనేది ఇలా ఉంటుంది అనమాట. సో ఇక్కడైతే చూసుకోవచ్చు. సో ఇలా వే అనేది ఉంటుంది. సో వే గుండా వస్తే మనకి ఇలా పైకి ఎక్కడానికి అయితే ఆప్షన్ ఉంటుంది, ఇలా రోడ్డు ఉంటుంది. సో రోడ్డు గుండా మనం అయితే వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. సో దీని పైకి వెళ్ళడానికి 500 స్టెప్స్ అయితే ఉంటాయి. ఇలా మనం చాలా పైకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది అనమాట ఈ స్టెప్స్ ఎక్కి. సో అక్కడికి వెళ్తే ఈ ఫోర్ట్ని అయితే మనం రీచ్ కాగలుగుతాము. సో ప్రజెంట్ మనము ఫోర్ట్కి అయితే వెళ్తున్నాం. సో మేము వెహికల్తో వచ్చాము, కానీ వెహికల్ అయితే ఈ రూట్ అయితే సరిగ్గా లేదు. అంటే 2 వీలర్స్ వెళ్తాయి కానీ 4 వీలర్స్ అయితే పైకి అయితే వెళ్ళలేవు. కాబట్టి సో మేము అక్కడ బ్యాక్ సైడ్ 4 వీలర్ పార్క్ చేసేసి సో ఈ రూట్ గుండా నడుచుకుంటూ అయితే వెళ్తున్నాం. సో ఇంకా పైకి ఎక్కాలన్నమాట. సో ఇలా అయితే మనం ప్రజెంట్ అయితే వెళ్తున్నాం. ఫ్రెండ్స్, మనం ఈ మెదక్ ఫోర్ట్ ఎంట్రన్స్ దగ్గర దాకా అయితే వచ్చాము. సో ఈ మెట్లు మనం స్టార్ట్ చేసాం అన్నమాట ఎక్కడము. సో ఇలా 500 మెట్లు ఉంటాయి అనమాట. సో ఈ 500 మెట్లు ఎక్కి మనం పైకి వెళ్తే ఫోర్ట్ అయితే వస్తుంది. సో ప్రజెంట్ అయితే మనం వెళ్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ప్రజెంట్ మనము ఈ మెదక్ ఫోర్ట్ ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చాము. సో దీనిలో చూసుకుంటే మెయిన్గా 2 రకాల ద్వారాలు అయితే ఉంటాయి. సో ఇది మెయిన్ ద్వారం అనమాట. సో ఇది కాకుండా సింహద్వారం అని చెప్పి పైన ఇంకా 2 ద్వారాలు అయితే ఉంటాయి. సో ఈ మెట్లకైతే మనం ఇంకా పైకి వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. మనం పైకి అయితే వచ్చాము. సో ఇక్కడ చూసుకుంటే ఇది మెయిన్ సింహద్వారం అనమాట. అంటే ఫస్ట్ ఒక ద్వారం ఉంటుంది, అది ఎంట్రన్స్. అది కాకుండా ఇది ఒక సింహద్వారం. ఇది కాకుండా మనం ముందు చూసుకుంటే ఇదొక సింహద్వారం. సో ఇలా ఈ సింహద్వారాలు అయితే 2 ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇంకో సింహద్వారం నుంచి అయితే మనం పైకి వెళ్తున్నాం. సో ఇలా అయితే పైకి వెళ్తే ఇంకో సింహద్వారం అయితే కనిపిస్తుంది.
ఫ్రెండ్స్ ఇది ఒక సింహద్వారం అనమాట. సో మనం 3 ద్వారాలు అయితే చూస్తాం. స్టార్టింగ్ వచ్చేసి అది మెయిన్ ప్రవేశ ద్వారం అంటారు. సో ఇది కాకుండా ఇక్కడ చూసుకుంటే సో ఇది వచ్చేసి ఇంకొక సింహద్వారం అంటారు. సో ప్రజెంట్ మనం ఇక్కడ చూసుకునేది ఇది ఒక సింహద్వారం. అంటే దీనిలో మొత్తం 3 ఎంట్రన్స్లు ఉంటాయి. స్టార్టింగ్ ఉండే ఎంట్రన్స్ ఒకటి, ఈ 2 ఎంట్రన్స్లు 2 అనమాట. సో ఇలా ఈ 2 ఎంట్రన్స్లు గుండా మనం వెళ్తే మనమైతే పైకి చేరుకోగలుగుతాము. సో ఇలా అయితే మెదక్ ఫోర్ట్ ఉంటుంది. అయితే దీని హిస్టరీ గురించి చూసుకుంటే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి కాకతీయులకు సంబంధించిన ప్రతాపరుద్రుని కాలంలో నిర్మించబడ్డ కోట అన్నమాట. సో ఇది 12వ శతాబ్దంలో నిర్మించబడ్డ కోట. ఇది నిర్మించి ఇప్పటికీ 800 సంవత్సరాలకు పైన అవుతుందన్నమాట. సో ఇది ఎలా ఉంటుంది అనేది మనం చూద్దాం. ఆ తర్వాత ఏంటంటే నవాబులు దీన్ని ఆక్రమించుకొని, అంటే ముస్లిం సామ్రాజ్యాలు ఇప్పుడు ఏదైతే మనకి ఇక్కడ గోల్కొండ ఫోర్ట్ ఉండేదో, సో ఆ టైంలో దీన్ని ముస్లిం రాజులు ఆక్రమించుకొని సో దీన్ని వాళ్ళ పరిపాలనలో భాగంగానైతే చేసుకున్నారనమాట. సో ఇలా అయితే ఈ ఎంట్రన్స్ గుండా వస్తే మనకి సింహద్వారాలు ఇవన్నీ అయితే కనిపిస్తాయి. సో ఇలా లోపలికి వెళ్తే సో ఇక్కడ ఒక గది లాంటి నిర్మాణం అయితే ఉంది. సో ఇక్కడ చూసుకోవచ్చు. నాకు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇలా ఒక గది అయితే ఉంది. సో దీంట్లో ఏంటంటే మనకి ఇలా అయితే కనిపిస్తుంది. దీంట్లో ఏమీ లేదు. సో రూమ్లో ఏంటంటే మనకి ఇలా ఉందన్నమాట. ఇలా చూసుకోవచ్చు. ఇది ఈ సింహద్వారానికి లెఫ్ట్ సైడ్లో ఉంది. సో దీనికి ఇంకా ముందుకు వస్తే సో ఇలా అయితే కనిపిస్తున్నాయి. సో ఇక్కడ మనకి ఏంటంటే పైకి వెళ్ళడానికి అయితే ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి. సో దీనికి పక్కన కొన్ని రూమ్స్ అనేవి ఖాళీగా ఉన్నాయి. సో ఇదేంటంటే ప్రజెంట్ ఇక్కడ ఏమీ లేదు, ఖాళీగానే ఉన్నాయి. ఇలా అయితే చూసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా ముందు కూడా ఈ రూమ్స్ అన్నీ కూడా అలాగే ఉన్నాయి. సో ఇవన్నీ ఏంటి చూసి మనం తర్వాత పైకి వెళ్ళి అయితే చూద్దాం. సో ఇది ఒక హాల్ లాంటి నిర్మాణం అనమాట. సో ఇలా అయితే చూసుకోవచ్చు. సో ఇది ఒక హాల్. సో ఇలాంటి ఈ హాల్ కూడా ఇంకా లోపల ఉంది. ఇవన్నీ ఈ హాల్లో నిర్మించిన ఈ ద్వారాలు అనమాట. సో దాంట్లో నుంచి ఆ హాల్ నుంచి ఆ బయట నుండి ఇటు రావడానికి ఈ హాల్ నిర్మాణం అయితే ఉంది. సో ఈ హాల్లో ఇటు పక్కన ఇంకొక పెద్ద హాల్ అయితే ఉంది. సో ఇలా అయితే చూసుకోవచ్చు. ఈ గోడలు ఎప్పుడో పాతకాలంలో కట్టినవి కాబట్టి, అంటే ఇది కట్టి 800 సంవత్సరాలు అవుతుంది కాబట్టి కరెక్ట్ మెయింటెనెన్స్ లేక ఇలా పాడుబడిపోయి ఉన్నాయి ఇవన్నీ కూడా. సో ఇలా అయితే అంతా పాడుబడి ఉన్నాయి అన్నమాట. కరెక్ట్గా లేవు ఇదంతా కూడా. ఫ్యామిలీస్తో రావడం అయితే ఇబ్బందిగా ఉంటుంది కొంచెం. సో ఈ సింహద్వారం గుండా మనమైతే బయటకు వచ్చాము, అంటే ఇటు పైకి ఎక్కాము. సో ఇప్పటిదాకా దీనికి మనము ఇటు లెఫ్ట్ సైడ్లో చూసాము. ఇప్పుడు రైట్ సైడ్లో చూసుకుంటే రైట్ సైడ్లో అయితే సో ఆ లెఫ్ట్ సైడ్ ఉన్నట్టుగానే ఒక రూమ్ అయితే ఉంది. ఈ రూమ్ చూసుకుంటే ఏంటంటే కరెక్ట్ మెయింటెనెన్స్ లేక ఇదంతా పాడుబడిపోయింది ఫ్రెండ్స్. సో ఇదంతా చూసుకోవచ్చు, పైన అంతా చూసుకోవచ్చు. ఇదంతా పాడుబడిపోయింది, అంటే ఖరాబ్ అయింది, ఇదంతా పాడైంది అనమాట. ఈ వాల్స్ ఇవన్నీ కూడా ఖరాబ్ అయినాయి. సో ఇటు చూసుకుంటే స్టెప్స్ ఉన్నాయి. సో మనం ఈ స్టెప్స్ గుండా పైకి అయితే వెళ్ళొచ్చు. సో ఇది ఈ కోట చుట్టూ వెళ్ళడానికి అనుకుంటా. సో అటు చెట్లు ఉన్నాయి, వెళ్ళడానికి అయితే లేదు. సో మనం ఈ దారి గుండానైతే పైకి వచ్చాం. చూసుకోవచ్చు, సిటీ అంతా కనిపిస్తుంది ఇక్కడ నుంచి. సో సిటీ మొత్తం అయితే చూడవచ్చు. చాలా చిన్నగా ఉంది మెదక్ సిటీ అంతా కూడా. సో ఇక్కడ ఇంకో స్టెప్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఈ స్టెప్స్ గుండా వెళ్తే మనకు ఇంకా సిటీ వ్యూ చూడడానికి అయితే బాగుంటుంది అనుకుంటా. సో మొత్తం పైకి చేరుకున్నాం. ఇక్కడ ఈ ప్రవేశ ద్వారం ఉండే కదా సింహద్వారం, సో దాని పైకి అయితే చేరుకున్నాం. సో దాని పైనుండి చూస్తే సిటీ మొత్తం ఇలా కనిపిస్తుంది చూడండి. ఇదైతే సిటీ కనిపిస్తుంది.
సో ఇలా మనం ఈ పైకి నుండి పైకి అంటే ఇప్పటిదాకా ఈ పైకి అయితే వెళ్ళాం. సో ఈ బ్యాక్ సైడ్ కనిపించే మెట్ల ద్వారా కిందికి దిగుతున్నాం. సో ఈ దారి గుండా అయితే మనం పైకి వచ్చాం అనమాట. సో ఇప్పుడు ఇలా అయితే పైకి వెళ్ళవచ్చు. సో ఇలా మనం పైకి అయితే వెళ్దాం. ఇటువైపు కూడా మెట్లు ఉన్నాయి. అంటే పైకి వెళ్ళి ఇది చూడొచ్చు అనమాట. ఇక్కడ చూడడానికి అయితే ఏమి ఉండదు. సో ఇటు ఇంకా పైకి వెళ్ళడానికి అనమాట. సో ఇటు స్టెప్స్ అయితే ఏం లేవు. రోడ్ అంతా బాగాలేదు ఇక్కడైతే. సో ఈ రూట్ ఏంటంటే ఇంకా మనం కోటపైకి వెళ్ళడానికి రూట్ అనమాట. సో అక్కడ చూసుకోవచ్చు, అక్కడ దాకా కోట ఉంది. సో ఇటు ఇంకా కోట పైకి వెళ్తే వెళ్ళొచ్చు. సో ఇక్కడ నుండి ఒకసారి సిటీ వ్యూ అయితే చూద్దాం ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసుకుంటే ఇంకో ద్వారం కూడా ఉంది. సో దీంట్లో ఏంటంటే ఇక్కడ ఏనుగు బొమ్మలు అయితే ఉన్నాయి ద్వారానికి. సో ఇది చాలా హైట్గా ఉండి ఇక అప్పటి కాలంలో నిర్మించబడ్డది కదా. సో పాడుపడకైతే కనిపిస్తుంది. పైన ఉంటుంది కదా. సో ఇటు రైట్ సైడ్ వెళ్తే మసీదు ఉంటుంది అంటున్నారు. సో మనం పైకి అయితే వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్. సో ఇక్కడ పైన చూసుకుంటే ఇవన్నీ చెట్లు ఉన్నాయి. సో ఇటు చూసుకుంటే ఒక మసీదు అయితే ఉందన్నారు.
ఫ్రెండ్స్ ఇవన్నీ పాడుపడిపోయి ఉన్నాయి చూసుకోవచ్చు. రూమ్స్ అన్నీ ఖాళీగా ఉన్నాయి. సో దీని మెయింటెనెన్స్ కరెక్ట్గా లేక ఇంత డార్క్గా ఉంది ఇక్కడ. దీంట్లో చీకటి గదిలాగా ఉంది ఇది. ఫ్రెండ్స్ పైకి వెళ్తే ఒక మసీద్ ఉంది. సో ఇది అప్పటి కాలంలో కట్టిన మసీద్ అనట. ఇది ఎలా ఉంటుందనేది ఒకసారి అయితే మనం పైకి వెళ్ళి చూద్దాం. సో ఇది లాస్ట్ అనమాట, ఈ మసీద్ లాస్ట్. సో ఇంకా పైన ఏమి ఉండదు. ఈ ఫోర్ట్ పైన మసీద్. ఎందుకంటే ఇప్పుడు సో ఈ ఫోర్ట్ ప్రతాపరుద్దీన్ కాలంలో కట్టించినప్పటికీ ముస్లిం రాజులు దీన్ని ఆక్యుపై చేసి ఇలా మసీద్ అయితే నిర్మించుకున్నారు పైన, అంటే వాళ్ళకి అనుకూలంగా. సో ఇటు మన రైట్ సైడ్ వస్తే ఇంకా కొన్ని అయితే మనకు చూడడానికి ఉన్నాయి ఇక్కడ. సో ఇటైతే వస్తున్నాం. టాయిలెట్స్ అయితే ఉన్నాయి. సో అంత నుంచి అయితే ఏం లేదు. సో ఇలా అయితే చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే టాయిలెట్స్ ఉన్నాయి. సో ఇదేంటంటే హరిత రిసార్ట్ సంబంధించిన ఈ బిల్డింగ్ అనమాట పక్కది. సో దానికి సంబంధించిన రెస్ట్ రూమ్స్ అయితే ఉన్నాయి. సో బ్యాక్ సైడ్ చూసుకుంటే చూడడానికి అయితే ఏం లేదు. అక్కడ ఒక గేట్ ఉంది. సో గేట్ నుండి అటు బయటకు వెళ్ళడానికి కూడా వే అయితే లేదు. సో ఇదైతే ఈ మెదక్ ఫోర్ట్ అయితే మనకి ఇలా ఉంది చూసుకోవచ్చు. ఓకే బ్రో, నేను వెళ్తున్నా. ఓకే బాయ్. సో ఇదైతే చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫోర్ట్ అంతా అయితే మనం విజిట్ చేసాము. ఈ రోడ్డు గుండా అయితే మనం పైకి వెళ్ళాం అనమాట. సో ఈ రోడ్డు కిందికి దిగాము. ఏమన్నా చూస్తున్నాం అనమాట. ఈ రోడ్డు గుండా ఇలా పైకి వెళ్ళాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ ఇదన్నమాట ఈ మెదక్ ఫోర్ట్ గురించి. సో ఇది 800 సంవత్సరాల క్రితం కట్టింది కాబట్టి దీనికి పెద్దగా మెయింటెనెన్స్ లేదు. అన్నీ కూడా పాడైపోయి ఉన్నాయన్నమాట. సో ఇలా అయితే ఉంది. ఫ్యామిలీస్ రావడానికి అయితే లేదు. ఇక్కడికి వస్తే చాలామంది లవర్స్ ఫ్రెండ్స్ అలా అయితే వస్తున్నారు అనమాట. ఫ్యామిలీస్ అయితే ఎవరు లేరు. ఫ్రెండ్స్ ఇప్పటిదాకా మనం మెదక్ ఫోర్ట్ని అయితే చూసామన్నమాట. అంటే మనం కింది నుంచి పైదాకా స్టెప్స్ నుండి అయితే వెళ్ళాము. సో దీనిలో ద్వారాలు ఎన్ని ఉంటాయి, దీని హిస్టరీ ఏంటి, ఇవన్నీ అయితే మనం చూస్తామన్నమాట. సో ఫోర్ట్ అయితే చూడడానికి ఇలా ఉంటుంది. గవర్నమెంట్ మెయింటెనెన్స్ ఇలాంటిది అయితే ఉండదు. సో చాలా పాడుపడిపోయి ఉందన్నమాట. సో అన్నీ కూలిపోయి ఇన్ని రాళ్ళని విరిగిపోయి చాలా అందవికారంగా అయితే ఉన్నాయన్నమాట. సో ఫ్యామిలీ అయితే సజెస్ట్ చేయడానికి అయితే వీలుగా లేదు. సో బ్యాచిలర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ సో అలా అయితే దీన్ని విజిట్ చేయడానికి అయితే ఉంది. సో కింద ఏంటంటే ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ కూడా అలో లేదని చెప్పన్నారు. పైకి వెళ్తే మాత్రం ఎవరు ఏ రిస్ట్రిక్షన్స్ అయితే పెట్టలేదు. బట్ ఒక పోలీస్ అతను నుండి మాత్రం పర్మిషన్ లేకుండా ఎందుకు తీస్తున్నారని మాత్రం అడిగాడు అనమాట. సో అంతకుమించి అయితే దీంట్లో ఎలాంటి పర్మిషన్స్ కానీ లేదంటే ఇలాంటి మెయింటెనెన్స్ సంబంధించిన కానీ అప్డేట్ అయితే లేవు. అంతా పాడుపడిపోయి చాలా ఘోరంగా ఉంది. సో ఇది ఫ్రెండ్స్ మెదక్ ఫోర్ట్ గురించి. సో ఫోర్ట్ అయితే ఇలా ఉంది. సో వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మీ ఫ్రెండ్స్ కూడా యూస్ఫుల్గా అనిపిస్తే వాళ్ళు కూడా షేర్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.